ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కోపతాపాలు బుజ్జగింపులు పెరిగిపోయాయి. అధికార పార్టీలో ఇది ఎక్కువగా ఉంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ అధిష్టానం బుజ్జగింపులు చేపట్టింది. టీడీపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది. సీఎంఓ నుంచి పిలుపు వచ్చినా సారథి టచ్లోకి రాలేదు. పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్ సారథి ఆఫీసుకు వెళ్లి అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ పరిణామాలతో పెనమలూరు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. అంతకుముందే ఐపాక్ టీం సారథితో సమావేశం నిర్వహించాయి. ఇక పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సారథితోనే ఉన్నారు. సారథి పార్టీ మారితే తనకు కూడా ఇబ్బందేనని భావిస్తున్న అనిల్ పార్టీ మారకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చడీ చప్పుడు కాకుండా సీఎంఓకి వెళ్లిన పార్థసారథి ఆ తర్వాత మీడియా కంట కనపడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు, పార్టీ వీడతారా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గాల్లో వస్తున్న విభేదాలపై కూడా దృష్టి పెట్టిన పార్టీ పెద్దలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పంచాయతీపై జోక్యం చేసుకుంది. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నట్టు టాక్. వెల్లంపల్లికి పశ్చిమలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో అక్కడి నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం. వెల్లంపల్లికి సెంట్రల్ సీటునిస్తూ కీలక నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది అలకపోనారు. టికెట్ కోసం అనుచరులతో సమావేశాలు, ఆందోళనలు చేయించినా కూడా అధిష్టానం నుంచి మాత్రం పెద్దగా స్పందన లేకపోవడంతో విష్ణు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ వెల్లంపల్లికి మాత్రం సహకరించడం లేదని సమాచారం. మల్లాది టికెట్ తనకు ఇవ్వడంతో వెల్లంపల్లి తొలుత ఇబ్బంది పడ్డా అసలు టికెట్ లేని దానికంటే ఇదే బెటర్ అనుకుంటున్నారు. స్నేహితుడైన మల్లాది దగ్గరికి వెళ్లి ఓదార్చి కలిసి పనిచేయాలని కోరారు. అయితే విష్ణు నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వెల్లంపల్లికి ఇబ్బందులు మొదలయ్యాయి. విష్ణు వర్గంలోని కొందరు కార్పొరేటర్లు, ఇతర నేతలు కూడా వెల్లంపల్లిని కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. కొంతమందిని విష్ణు ఆపుతున్నారని వెల్లంపల్లి సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లారని టాక్. సెంట్రల్ సీట్లో గెలవాలంటే విష్ణు సహకారం కావాలని వెల్లంపల్లి చెప్పినట్టు సమాచారం. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని కూడా విష్ణు ఆపుతున్నారని చెప్పినట్టు టాక్. విష్ణు మాత్రం బహిరంగంగా అసంతృప్తి ప్రకటన చేయకపోయినా తెర వెనుక మాత్రం మైనార్టీలు, బ్రాహ్మణ సంఘాలతో వరుస ఆందోళనలు చేయిస్తూ వెల్లంపల్లిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. దీంతో మల్లాదిని పిలిపించుకున్న హైకమాండ్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చిందట. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే వెల్లంపల్లికి సహకరించాలన్న నిర్ణయానికి వచ్చారట. దీంతో సెంట్రల్ సీటు పంచాయతీపై అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. నర్సరావుపేట పంచాయతీని పార్టీ పెద్దలు సెట్ చేశారు. నర్సరావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డినే కొనసాగించాలని పార్టీ భావించిన తరుణంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గత కొంతకాలం నుంచి ఆందోళన చేస్తోంది. పార్టీ పెద్దల్ని కలిసి గోపిరెడ్డి స్థానంలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని గోపిరెడ్డి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు. 4 గంటల పాటు ఎమ్మెల్యే సమక్షంలో సర్దుబాటు చేశారు. అందరూ ముఖ్యమంత్రి జగన్ కోసం సమన్వయంతో పనిచేయాలని, సమస్యల్ని తాను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో వ్యతిరేక వర్గం గోపిరెడ్డి కోసం పనిచేస్తామని మాట ఇచ్చారు. సో నర్సరావుపేట నుంచి గోపిరెడ్డికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.